హాయ్ అండి. ఈరోజు భక్షాల చారు చేద్దాము. భక్షాల చారు అంటే భక్షాలకి ఉడకబెట్టుకోవాలి. అందులోనే మనం కట్టు తీసుకొని మనం చారు చేసుకుంటాం అనమాట. అంటే భక్షాలు చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు. ఇప్పుడు 3 విజిల్స్ అయిన తర్వాత ఇలాగా కట్టు తీసుకోవాలి. ఇవి బ్యాళ్ళు అనేటివి సపరేట్గా వచ్చేస్తాయి. ఇలాగా ఫుల్గా కట్టు తీసుకున్న తర్వాత ఇది భక్షాలకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులో వచ్చేసి మునక్కాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, బెల్లము, పసుపు, కారం, సాల్ట్, కరివేపాకు, చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఆనియన్స్, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకోవాలి. ఒకవేళ టమాటోస్ తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉడకవు అని అనుకుంటే టమాటో తర్వాత వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మునక్కాయల్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని ఇందులో ఇక్కడే పక్కకి నేను చారుని ఉడికించుకుంటున్నా. అందులో కొద్దిగా మనం బెల్లం వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి కారము, ఉప్పు, పసుపు వేసేస్తున్నా. కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే కారం వేసుకోండి. కానీ కట్టుచారు అనేది నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చింతపండు పులుసు వేసాను. బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. ఒకవేళ ఉడకకపోతే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇందులో నేను కట్టుచారు పోసిస్తున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొద్దిగా బెల్లం వేస్తేనే చాలా టేస్ట్ అనమాట. ఇలాగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కట్టుచారు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఇలాగే భక్షాలు కూడా రెడీ చేసుకోవచ్చు.